మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్న నేపథ్యంలో మరోవైపు మావోయిస్టుల శాంతిచర్చల మేరతో కూడా ముందుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మారణ హోమం కొనసాగుతుంది. టార్గెట్గా చేసుకొని మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ములుగు జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో కూడా మావోయిస్టు దళాల నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఇటు భద్రతలు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఇటు మావోయిస్టులకు సంబంధించిన శాంతికి సంబంధించి ఉపయోగం ఉంటుందా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ హరగోపాల్ సార్, చెప్పండి. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల వేట కొనసాగుతుంది. వైపు శాంతి చర్చల పేరుతో ఇటు మావోయిస్టులు కూడా చర్చలకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది? అది స్పష్టంగానే ఉందనుకోండి. కేంద్ర ప్రభుత్వము ఒక అభివృద్ధి నమూనా, దీన్ని కాస్త సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అని దేన్ని అయితే అంటామో, ఆ అభివృద్ధి నమూనాలు చిక్కుకుపోయారు. అయితే ఇవాళ మన జీడిపి పెరగాలన్నా, వృద్ధి రేటు పెరగాలన్నా ప్రధానమైన కీలకమైన వనరు ఖనిజాలు. ఆదివాసుల దురదృష్టము, వాళ్ళ విషాదం ఏమిటంటే, పాపం వాళ్ళ కాళ్ళ కింద కొన్ని వేల సంవత్సరాలుగా విపరీతమైన సంపద, ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను ఎట్లయినా కార్పొరేట్లకు అప్పచెప్పాలి అనే విషయం కొంతకాలంగా మనం మాట్లాడుతున్నాం. కానీ స్పష్టంగానే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మేము ఖనిజాలని, ఛత్తీస్గఢ్లో ఉండే ఖనిజాలని చాలా వేగంగా తవ్వాలి, వాటిని కార్పొరేట్లకు అప్పచెప్పాలి, ఎందుకంటే అది దేశ వృద్ధి రేటుకు చాలా అవసరము, దేశ సంపద పెంచడానికి చాలా అవసరం అనేటువంటిది వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. కాబట్టి దాని మీద ఇవాళ పెద్ద చర్చ లేదు. ఎందుకు జరుగుతున్నది అంటే, అక్కడ కార్పొరేట్లో యొక్క ప్రయోజనాలను అయ్యి అక్కడ ఖనిజ సంపద ఉంది. దానికి అడ్డం ఎవరు వస్తున్నారు అంటే, ఒక రకంగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. ఆదివాసీలు తమ సంపద, తమ అడవిని కాపాడుకోవడానికి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఈ అడవిని కాపాడుకోవాలనేటువంటి పోరాటం ఏదైతుందో, ఇదేదో మావోయిస్టులో ప్రారంభమై మావోయిస్టులో అంతమయ్యేది కాదు. ఇది ప్రారంభమై 200, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాల ఫలితంగానే భారత రాజ్యాంగము స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగినప్పుడు, మరి ఆదివాసీలు దేశంలో కొన్ని వందల ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్నారు. మరి స్వతంత్ర భారతదేశం యొక్క అంటే పద్ధతి ఏమిటి, ఆదివాసుల పట్ల మన వైఖరి ఏమిటి అని చర్చ జరిగింది. జైపాల్ సింగ్ బస్తరు రాజు ఆయన ఈ చర్చను లేవదీశాడు. దానికి స్పందిస్తూ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5లో మనం ఏం వాగ్దానం చేశాము? షెడ్యూల్ 5లో ఆదివాసీ ప్రాంతాల్లో లేదా ఆదివాసీ ప్రాంతాలను నివసించే అడవిలోకి మనము ప్రవేశించాలంటే ఆదివాసీల అనుమతి లేకుండా మనము ప్రవేశించకూడదు. ఇది షెడ్యూల్ 5. తర్వాత ఆదివాసుల మీద ఏదైనా అన్యాయం జరిగినా, వాళ్ళ మీద ఏదైనా ఆధిపత్యం జరిగినా అది కూడా జరగడానికి వీల్లేదు అనేటువంటి దానికి కూడా భారత రాజ్యాంగంలో వాళ్లకు మనం కొన్ని హక్కులు కల్పించాం. తర్వాత పీసా వచ్చింది. పీసా కూడా ఏమన్నదంటే, ఆదివాసుల అనుమతి లేకుండా మన అడవిలోకి పోవద్దు అనేది. తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. అంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పోరాటాలు చేసినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవైపు కట్టే అంటే స్టిక్కు, ఒకవైపు క్యారెట్ అంటారు, ఒకవైపు వాళ్ళకైనా హక్కులు, కొన్ని హక్కులు కల్పిస్తూ కొంత బలప్రయోగం చేస్తూ వచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ. చిదంబరం గారు ముఖ్య హోంమంత్రి ఉన్నప్పుడు ఇంకా కాస్త దీన్ని పెంచాడు. ఎందుకంటే వాళ్ళు ఈ ఖనిజాలతో కూడము, తర్వాత ఈ అభివృద్ధి నమూనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళనే అనుకున్నారు కనుక వాళ్ళే కొంత పెంచారు. ఊపా చట్టం కూడా చిదంబరమే తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఏంటంటే, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయారో అక్కడ నుంచి చాలా వేగంగా పరిగెత్తడమే ఈ మార్పు. అయితే ఇవాళ కార్పొరేట్ ఒత్తిడి కానివ్వండి, అంతర్జాతీయ కార్పొరేట్ ఒత్తిడి వలన మన ప్రభుత్వము అంతర్జాతీయంగా, జాతీయంగా ఒక వాగ్దానం ఇవ్వదలుచుకుంది. వాగ్దానం ఏంటంటే, అడవుల్లో ఉండేటువంటి ఖనిజ వనరులని ఎవరు అడ్డమొచ్చినా
మేము తొలగించి ఆ వనరులు మీకు అందుబాటులో ఉండేలాగా చేస్తామనేటువంటిది ఒక అష్యూరెన్స్ అండి. ఒకటి తప్పకుండా మనం కార్పొరేటు ప్రపంచానికి ఇచ్చాం. అక్కడ పోరాడుతున్న ఆదివాసుల తరఫున నిలబడ్డ మావోయిస్ట్ పార్టీ ప్రధానమైనటువంటి ఇవాళ ప్రత్యర్థిగా కనిపిస్తుంది కనుక ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ప్రతిఘటన కానీ లేదా బలప్రయోగం కానీ చూస్తే అదేదో ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేసినట్లుగా ఉంది. అంటే శత్రు శేషం ఉండకూడదు అన్నట్లుగా చేశారు. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఆదివాసుల మీద విపరీతంగా జరుగుతున్న నిర్బంధము, చిన్న చిన్న పిల్లల మీద బుల్లెట్స్, మహిళలు బయటకు పెట్టట్లేదు, బయటకు పోవాలంటే ఇది బేలా భాటియా గారు మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్లో ఆమె యుద్ధక్షేత్రంలో ఆమె ఇచ్చినటువంటి వివరణ ఏదైతే లేదా అక్కడున్న పరిస్థితిని ఆమె వివరించిన పద్ధతి చూస్తే అక్కడ ఎవరూ భద్రత లేకుండా అటువంటి ఒక అభద్రతలో జీవించే పరిస్థితి వచ్చింది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ కూడా ఇక ప్రజల మీద చాలా నిర్బంధం వచ్చింది, వాళ్ళ మీద కూడా నిర్బంధం చాలా పెరిగింది. కాబట్టి ఈ వాతావరణంలో ప్రజల కొరకు శాంతి కావాలి, తమకు కూడా శాంతి కావాలని వాళ్ళు శాంతి చర్చల ప్రస్తావన, అంటే అది శాంతి చర్చల ప్రస్తావన మన దగ్గర నుంచి వచ్చింది, తెలంగాణ నుంచి వచ్చింది. జస్టిస్ చంద్రకుమార్ గారు ఎట్లయితే ఒక 20 ఏళ్ల క్రితము శంకరం గారు ఒక నైతికమైనటువంటి బలము, నైతికమైన సింబల్గా ఉన్న శంకరం గారు ఆయన శాంతి చర్చల ప్రస్తావన తీసుకొచ్చి ఒక 15 మంది ఒక 10 సంవత్సరాలు ప్రయత్నం చేసి శాంతి చర్చలు జరిగాయి. కనుక తెలంగాణకి శాంతి చర్చలు ప్రయోగం జరిగినటువంటి ఒక అద్భుత చరిత్ర ఉంది. శాంతి చర్చలు ఏమయ్యాయి, వైఫల్యమయ్యాయా, అవి సఫలమయ్యాయా అనే ప్రశ్న కంటే కూడా శాంతి చర్చలు జరగడము అనే ప్రయోగం ఏదైతుందో దాని ప్రాయోజకత ఏమిటని అప్పుడు చర్చ జరిగింది. ఇవాళ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుతున్నాం కదా. అంటే ఏమిటి, ఆ ప్రయోగము చరిత్రలో ఎప్పుడైనా ప్రాయోజకం ఉన్నది. అది ఇప్పుడు కాకుండా ఇంకో 20 ఏళ్ల తర్వాతైనా శాంతి చర్చల ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. కనుక శాంతి చర్చలు అనేది తెలంగాణలో ఒక చొరవ తీసుకొని మాట్లాడితే దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మేము శాంతిని కోరుకుంటున్నాము, రెండు వైపుల నుంచి ఇరువైపులా మనం కాల్పుల విరమణ ముందు ప్రారంభించి తర్వాత మనం కూర్చొని బేసిక్ ఇష్యూస్ అంటే మౌలికమైన సమస్యలు ఏంటో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ కూడా లేదా అమిత్ షా కూడా శాంతి చర్చలకు స్పందిస్తే బాగుండేది. కానీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమన్నారంటే, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు, ఎవరైనా నా దగ్గరికి డైరెక్టర్ రావచ్చు, ఎవరొచ్చినా నేను వాడితో మాట్లాడతాను అని ఒక ఓపెనింగ్ ఆయన చేశాడు. అంటే దాన్ని ఎప్పుడైతే ఆ ఓపెనింగ్ అంటే మా దగ్గరికి రావచ్చు మాట్లాడవచ్చు అని అన్నారో బహుశా శాంతి చర్చలకి ఒక అవకాశము ప్రారంభమైందేమో అని మన లాంటి వాళ్ళం అనుకున్నాం బహుశా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అటు మావోయిస్ట్ నుంచి ఇద్దరి తరఫున ఒక స్పందన వచ్చింది కాబట్టి మిగతా సమాజం కూడా సరే చర్చలు జరిగితే బాగుండేది. ఎందుకంటే సమాజం ఎప్పుడైనా శాంతినే కోరుకుంటుంది, ఇంత యుద్ధ వాతావరణాన్ని ఏ సమాజం కోరుకోదు. కనుక ఇక్కడ జరిగిన ఒక సభలో చాలామంది దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా శాంతి చర్చలు జరగాలి, ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడాలి, జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది. అంటే దేశంలో భిన్న ప్రాంతాల్లో శాంతి చర్చలు జరగాలని ఒక బలమైనటువంటి అభిప్రాయం ఏదైతుందో ఈ ఒక 2 వారాల్లో దేశవ్యాప్తంగా ఒక స్పందన వచ్చింది. కాబట్టి ఈ స్పందనకు కేంద్ర ప్రభుత్వము ప్రతిస్పందించి మేము ఇది ఒక ప్రయత్నం చేస్తాం, సరే వాళ్ళు శాంతి చర్చలు అన్నారు కాబట్టి దీన్ని అంటే అది పూర్తి శాంతి చర్చలు సఫలమై మొత్తంగా అయిపోవడం అనేది కాదు, ఈ ఒక ప్రయత్నం మనం చేద్దాం, ఒక ప్రయోగం ఎంతవరకే ప్రభుత్వాలు చేసి ఉన్నాయి కనుక దీన్ని కూడా చూద్దాం. ఎందుకంటే మహాభారతంలో కూడా శాంతి చర్చలు అన్నప్పుడు ఒక ప్రయత్నం జరిగింది, వాళ్ళు యుద్ధము అనివార్యమేమో అన్నప్పుడు కూడా మరి ఒకసారి మనం శాంతి చర్చలు అనేది జరపాలి కదా, శాంతి చర్చలు జరపకుండా మనము యుద్ధం చేయడం అనేది అది నీతి కాదు కదా అని మహాభారతం కూడా దాంట్లో స్పష్టంగా చెప్పాను. కృష్ణుని రాయబారిగా పంపించారు. ఇప్పుడైనా నేను అనుకోవడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము అధికారం ఎలా ఉంది, బలగాలు ఎక్కడ పోవు, తర్వాత వాళ్ళకు ఉండే సాంకేతిక పరిజ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇంత ఆయుధ సంపత్తున్నా మీరు ఇవాళ ఒక ప్రయత్నం చేస్తే ఏం తప్పదు. ఆ ప్రయత్నంలో ఒకవేళ ఈ బలప్రయోగం తగ్గి ప్రాణ నష్టం జరిగి ఏదైనా ఒక పరిష్కార మార్గం వస్తే
ప్రభుత్వానికి కూడా సమాజానికి కూడా మంచిదే కదా. సరే, శాంతి చర్చలు జరుగుతాయా జరగవా అనేటువంటి చర్చను పక్కకు పెడితే ప్రజా సమాజం అంటే పౌర సమాజం ఏదైతుందో, విశాలమైన భారత సమాజం ఏదైతుందో అది సైలెంట్గా ఉండడానికి వీల్లేదు. సమాజం ఎప్పుడైనా ప్రజాస్వామ్యం ఓటేస్తే మన పని అయిపోయింది కాదు. ఓటుకు మధ్యన సమాజం ఏం చేస్తుందనే దాన్ని బట్టే ప్రజాస్వామ్యం ఉంటుంది. కనుక ప్రజలు మాట్లాడాలి. భిన్న రంగాల నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడి పౌర సమాజం నుంచి ఒక బలమైనటువంటి అభిప్రాయము అటు ప్రభుత్వానికి ఇటు మావోయిస్ట్ పార్టీకి మనము ఆ అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియజేయడం వలన బహుశా ఛత్తీస్గఢ్లో నివసిస్తున్న అమాయకమైన ఆదివాసులు, చిన్న పిల్లలు, తర్వాత బడికి వెళ్ళే పిల్లలు, మహిళలు, పొలాలకు వెళ్ళి పనిచేసుకునే రైతులు, వాళ్ళు పనిచేసుకునేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించిన బాధ్యత ఇటు మావోయిస్ట్ పార్టీ మీద ఉంది, అటు కేంద్ర ప్రభుత్వం ఇంకా బాధ్యత ఏంది. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారులు కాబట్టి శాంతి చర్చలు జరపండి అని మా లాంటి వాళ్ళం మనం అడుగుతున్నాం. శాంతి చర్చలకి ఒక అవకాశం ఇవ్వండి. ఇది ఇప్పటి డిమాండ్. ఇద్దరు రెండు వైపు నుంచే కాల్పుల విరమణ ప్రకటించి ఇది జరుగుతున్న కాలంలోనే ఇవాళ మళ్ళీ ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వము మళ్ళీ దాడి చేయడం, అలాగే నిన్న జార్ఖండ్లో చాలా మంచి నాయకుల్ని చంపినట్లుగా ఇవాళ వార్త వచ్చింది. అసలు మీరు యుద్ధాన్నే నమ్ముకున్నారు, కానీ యుద్ధం కంటే కూడా శాంతి గొప్పదనేది భారతీయ జనతా పార్టీ తెలియదని కాదు. ఎన్నడైనా శాంతి గొప్పదని వాళ్ళు కూడా ఇవన్నీ చదువుకున్న వాళ్ళే కదా. శాంతి గొప్పదే అనేది వాళ్ళు కూడా తెలుసు. కనుక మనం ఇవాళ ఈ సందర్భంలో అడుగుతుందంటే కాల్పుల విరమణ ఆపి ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించి చర్చలు అనే ఒక ప్రక్రియ ఆల్రెడీ భారత సమాజం చేసి ఉన్నది కాబట్టి ఈ ప్రయోగానికి మరొకసారి అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర బలగాల దాడుల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అమృత్ ప్రాంతం నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకి మావోయిస్టులు వలస వస్తున్న ఒక వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తులో ఇటు భద్రతా దళాలు కూడా మోహరిస్తున్నాయి. తాజాగా కర్రెగుట్ట ప్రాంతంలో 1000 సంబంధించిన మంది సాయుధ బలగాలు మోహరించారు. అక్కడ హిడ్మా సంబంధించిన దళం ఉంది. అంటే వాస్తవానికి ఇప్పటికీ ఛత్తీస్గఢ్లో కొన్ని ఏళ్ళుగా ఈ మారణం కొనసాగుతుంది. కానీ ఆ ప్రభావం తెలంగాణ మీద ఎంత ఉండే అవకాశం ఉంటుంది? తెలంగాణ పరిసర ప్రాంతం ఎట్లా ఉంటుంది? అంటే తెలంగాణ ప్రాంతములో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వమేమో బీజేపీ స్పష్టమైన ఒక వైఖరి తీసుకుంది. మొత్తంగా ఛత్తీస్గఢ్లో ఎవరు అడ్డం వచ్చినా ఖనిజాలని కార్పొరేట్కి అప్పచెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి భిన్నంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిపింది కనుక ఒకవేళ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి వస్తే ఎక్కడైతే మీకు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందో చట్టబద్ధంగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ ముందు తీసుకోవాలి. అంతేకాని మీరు కూడా ఏ చట్టాన్ని గౌరవించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా మీరు కూడా ఎన్కౌంటర్కి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంటుంది. ఎన్కౌంటర్లకు పాల్గొంటే కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా లేదా మిగతా రాజకీయ పార్టీలకి మౌలికంగా లేదా నైతికంగా ఏం తేడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కనుక ఇది శాంతి చర్చలు జరిగిన ప్రాంతం కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మనం చెప్తుంది ఏమిటంటే, మీరు అంటే రాజ్యాంగతీతమైనటువంటి చర్యలు చేయకండి. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. రాజ్యాంగం చట్టబద్ధ పాలన అంటుంది. మీకు రాజ్యాంగం మీద, చట్టబద్ధ పాలన మీద నమ్మకం ఉంది, మిగతా మొత్తం దేశానికి తెలియాలి అని అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఖరి, ఒకవేళ వాళ్ళు అక్కడ నుంచే బలము పెరిగి లేదా ఒత్తిడి పెరిగి వాళ్ళు వచ్చినా ఎక్కడెక్కడైతే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందో ఆ చట్టబద్ధ చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కాస్త భిన్నమైన పార్టీనే, దేశానికి ఒక రకమైన సందేశం పోతే రేపు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం రావడానికి. కానీ మేము వాళ్ళు ఒకటే అని అన్నప్పుడు రేపు నైతికంగా రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగినా కూడా దాని ప్రయోజనం ఏముండదు. కనుక రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. 2004లో పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో పరిణామాలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా ఇలాంటివి ఉండవని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఇక్కడ ఉన్న పోలీసు బలగాలు కూడా వారికి సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ములుగు, ఏటూరు నాగారం, ఇటు ఖమ్మం సంబంధించిన బోర్డర్లో కూడా ప్రస్తుతానికైతే విస్తృత తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే
వాళ్ళ తరఫు నుంచి ఏ చర్యలు లేకపోతే వాళ్ళు మావోయిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ వచ్చేదో ఏ, వాళ్ళు కూడా కాల్పులు చేయడము, తర్వాత అటువంటి చర్యలు జరిగితే అటువంటి చర్యలు చేయొద్దనేది మావోయిస్ట్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేంటంటే మీరు శాంతి చర్చలు అన్నారు కాబట్టి ఆ శాంతి చర్చలకు మీరు కట్టుబడి ఉండాలి. తెలంగాణ ప్రాంతానికి మీరు వచ్చినా మీరు ఇక్కడ వచ్చి మీరు బలప్రయోగం చేయడం కానీ మీ ఆయుధాలు ఉపయోగించడం కానీ చేయకూడదు. అలాగే పోలీస్ యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు వాళ్ళు ఎంతవరకు అయితే ఆయుధాలు ఉపయోగించరు అంతవరకు మీరు ఆయుధాలు ఉపయోగించకండి. ఎక్కడైతే అవకాశం ఉందో వాళ్ళని చట్టబద్ధంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు నడుపుతాం. ఇది గతంలో జరిగిందే. చాలా టాప్ లీడర్స్ కొండపల్లి సీతారామయ్య దగ్గర నుంచి అప్పారావును, తర్వాత బాలకృష్ణ లాంటి అంటే అత్యున్నతమైన నాయకులు కూడా మన రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. బెయిల్ కన్నాభరం గారు బెయిల్ ఇప్పిస్తే మళ్ళీ వాళ్ళు బెయిల్ పట్టుకొని పోయారు. ఈ చరిత్ర మనకుంది కదా, కనుక ఆ చరిత్రను మీరు గౌరవించండి. గౌరవించి మీరు కాల్పులకి అంటే పాల్పడకండి అనేది తెలంగాణ ప్రభుత్వానికి మనం ఇస్తున్నటువంటి సలహా. అక్కడ కాకుండా పోలీసుల వాళ్ళ ప్రభుత్వంతో వచ్చేస్తున్నారు అంతా అప్కాయ్ చేస్తారు అని కాకుండా మీరు గతంలో కూడా అగ్రనాయకులని అవకాశం వచ్చినప్పుడల్లా అరెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీకు అవకాశం వస్తే అగ్రనాయకుల మీద అరెస్ట్ చేయండి, కానీ నాయకుల మీద కానీ కాడర్ మీద కానీ మీ తరఫు నుంచి, రాజ్యం తరఫు నుంచి, రాష్ట్రం తరఫున. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగితే 20,000 మంది అప్పుడు అరెస్ట్ అయ్యారు. 20,000 మంది ప్రతిఘటించారు. అంటే తెలంగాణలో అంత చైతన్యం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ చాలా ఎంత చైతన్యవంతంగా ఒక ఎన్కౌంటర్ జరిగితే అసలు ఎట్లా అసలు రియాక్ట్ అయిందో అది కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరు మాత్రము దీంట్లో కంప్లీట్గా ఈ కాల్పులు, కాల్పులు తర్వాత మళ్ళీ హింస, ప్రతిహింస వలయంలో తెలంగాణ పడకూడదు అనేది మన అభిప్రాయం. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంబంధించిన దాడులకు సంబంధించి కూడా ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా గతంలో శాంతి చర్చలకి కేంద్ర బిందువుగా మారింది కాబట్టి ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉండామంటూ ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఈ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడించకపోగా ఇటు ఛత్తీస్గఢ్, అమూర్జ్గఢ్ ప్రాంతాల నుంచి కూడా ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకి వస్తున్న మావోయిస్టులను టార్గెట్గా చేసుకొని కొంత వారిని చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. వారి పక్షాన కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేయాలంటూ కూడా హరగోపాల్ చెప్పారు. పాషాతో కలిసి కిరణ్ 10 టీవీ, హైదరాబాద్.